రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ కొనసాగడం కారణంగా డిగ్రీ కళాశాలలో పనిచేసే లెక్చరర్ల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నట్లు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ యూనియన్ అధ్యక్షుడు చాంద్ బాషా చెప్పారు. ఎమ్మెగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట డిగ్రీ కళాశాల అధ్యాపకులు, ప్రైవేట్ టీచర్లు నిరసన చేపట్టి ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ వల్ల లెక్చరర్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అటు విద్యార్థులు విద్యకు దూరమై విలువైన భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉందని యూనియన్ నాయకులు అంటున్నారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రిని యూనియన్ నాయకులు కోరారు. పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్లు వెంటనే పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్లు వెంటనే 16 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్లు వెంటనే 16 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఆర్టీఎఫ్లు వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు అందరూ కూడా ఆర్టీఎఫ్లు విడుదల చేయని నేపథ్యంలో జీతాలు లభించక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 16 నెలలుగా ఎటువంటి ఆర్టీఎఫ్లు విడుదల చేయలేదు. దాని వలన మా యాజమాన్యాలు అరకొరగా జీతాలు ఇచ్చుకుంటూ ఇంతదాకా కాలం గడిపారు. అయితే ఇప్పటి నుంచి జీతాలు చెల్లించలేమని చెప్పేసి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. సో ప్రైవేట్ విద్యా సంస్థల్లో బంద్కు పిలుపునిచ్చడం ద్వారా డిగ్రీ కాలేజ్ లెక్చరర్లైన మేమందరం కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సిన ప్రధానమైన అంశము వ్యక్తి నిర్మాణంలో అత్యంత కీలక దశ అయినటువంటి ఉన్నత విద్యలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు సరైన మార్గదర్శకం లభించకుండా ఇలాంటి బందులు ఎక్కువ కాలం కొనసాగితే విద్యార్థులు వ్యక్తిత్వాన్ని సరిగా నిర్మించుకోలేక చాలా జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వస్తుంది. తప్పుడు అలవాట్లకు లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది లెక్చరర్ల కుటుంబాల దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆర్టీఎఫ్ నిధులు విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యుల్ని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. దయచేసి పెండింగ్లో ఉన్నటువంటి ఆర్టీఎఫ్లు విడుదల చేసి మా అందరినీ ఆదుకోవాలని విద్యార్థుల శ్రేయస్సు